యాక్చువల్లీ అండి నేను 4th అటెంప్ట్ వరకు నేను అప్పటికే 3 మెయిన్స్ ఇచ్చాను, 2 ఇంటర్వ్యూలు అయిపోయింది. కానీ అప్పటికి నాకు ఇంకా రిజల్ట్ రాలేదు. 5 years అయింది అప్పటికే. సో ఏదో ఒకటి బ్యాకప్ ఆప్షన్ ఉండాలని నేను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అనేది 5th అటెంప్ట్లో అప్లై చేశానండి. అది మనం ఫస్ట్ అటెంప్ట్ చేయొచ్చు, కానీ ప్రిలిమ్స్లో మనకు అప్లికేషన్ ఫామ్లో 2 ఆప్షన్స్ ఉంటుంది, సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్. కానీ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్కి ప్రిలిమ్స్ కన్నా ఒక 20 మార్క్స్ లేకుంటే 15 మార్క్స్ ఎక్కువ మనం మార్క్స్ తెచ్చుకుంటే అప్పుడు మనం దానికి అప్లికేబుల్ ఉంటాం అన్నట్టు, ఆ ఎగ్జామ్ అనేది రాయొచ్చు. అది మెయిన్స్, సివిల్ సర్వీస్ మెయిన్స్కి ఒక 2 months తర్వాత ఉంటుంది ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామ్. సో 4th అటెంప్ట్ వరకు నేను రాయొద్దులే, ఎందుకు మనకు సివిల్ సర్వీస్ వచ్చేస్తుందని అనుకున్నాను. కానీ 2 times నేను ఎప్పుడైతే ఇంటర్వ్యూ రాలేదో అప్పుడు అర్థమైంది మనకి ఏదో బ్యాకప్ ఆప్షన్ ఉంటే దాని తర్వాత జాబ్ చేసుకుంటూ చేయొచ్చు, అప్పుడు కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువ పెరుగుతుందని అనుకుని 5th అటెంప్ట్లో నేను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్కి అప్లై చేశాను. అప్పుడు నాకు ప్రిలిమ్స్లో ఫారెస్ట్ సర్వీస్ కట్ ఆఫ్ క్లియర్ అయింది. దాని తర్వాత మెయిన్స్ రాశానండి. అప్పుడు నాకు 131 ర్యాంక్ అనేది ఫారెస్ట్ సర్వీస్లో వచ్చింది. కానీ దాని తర్వాత నేను 1 year ఎక్స్టెన్షన్ తీసుకున్నాను, ఎందుకంటే నేను ఎప్పుడైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకున్నానో అప్పుడు నాకు ఐఏఎస్ అవ్వాలని ఉండే, కానీ ఏదో బ్యాకప్ ఆప్షన్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ గెటింగ్ ఏ బెటర్ ర్యాంక్ అని అనుకొని దాన్ని 1 year ఎక్స్టెన్షన్ తీసుకొని దాని తర్వాత మళ్ళీ లాస్ట్ అటెంప్ట్లో నేను సన్నద్ధమైనాను చెప్తాను.